This conference will now be recorded. కాన్సెప్ట్ బోధపరిస్తే టైం చూసుకోలేదు. ఓకే అండి, చెప్పండి, చదవండి. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణ యోగము 33వ రోజు 11th October 2020. ఓకే, నిన్న ఒక లైన్ వెనక్కి వెళ్తున్నాను మేడం, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను పారాగ్రాఫ్. ఓకే. సరస్వతి కంటిన్యూడ్. Whatever the jiva sees, it experiences. For in this empty space of infinite consciousness, there is nothing known as time, action, etc. అంతగా చదివాం. నేను ఇంకా ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్. ఓకే. Then the jiva fancies the god of death has sent me to heaven bracket lo or hell, and I enjoyed bracket lo or suffered the pleasures or tortures bracket lo of heaven or hell, and I am born as an animal etc. as ordained by the god of death. God of Death. ఓకే. అంటే గాడ్ ఆఫ్ డెత్ అంటే మృత్యుదేవత. యాజ్ ఆర్డైన్డ్ అంటే ఎలా అయితే నాకు ఆర్డర్ చేస్తారో ఆ విధంగా నేను ఏదో ఒక జంతువుగానో ఎలాగో నేను జన్మను తీసుకుంటూ ఉంటాను. This goes on again and again till the jiva is enlightened by self knowledge. నేను చెప్పాను కదా, జన్మలు ఎందుకు వస్తాయంటే పరిపక్వత కోసం. అంటే ఈ జన్మ పరంపరలో పరిపూర్ణత్వం సాధించే వరకు, పరిపూర్ణత్వం అంటే టోటల్ ఎన్లైటన్మెంట్ వచ్చే వరకు ఇది తిరిగి తిరిగి ఇలా జన్మించడం మరణించడం జరుగుతూనే ఉంటుంది. The mountains, the forests, the earth and the sky, all these are but infinite consciousness. అది మనకు కనిపించేటటువంటి ఈ పర్వతాలు, ఆ ఆకాశం, ఈ నదులు, ఇవన్నీ కూడా ఆ అనంత చైతన్యమే. అవేమో పర్వతంగా కనబడేది కూడా అనంత చైతన్య స్వరూపమే. That alone is the very being of all, the reality in all. ఆ అనంత చైతన్యమే అన్నిటికీ మూలం, ఆధారం. మొత్తం జగత్తంతటికి కూడా అది ఆధారమై ఉన్నది. And hence, in the very beginning, that pure infinite consciousness appeared to become whatever form it took whenever it manifested itself. అందుకే సృష్టికి ముందు ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఆ అనంత చైతన్యము సంకల్పంలోని భావనతోటే అది ఏం కోరుతుందో ఆ రూపం దానికి వస్తుంది. జగత్తుగా భాషిల్లాలనుకుంది, జగత్తుగా భాషిల్లింది కేవల సంకల్పంతో. Till now it continues to be so. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. అంటే అనంత చైతన్యంలో ఒక భావన ఉత్పత్తి అయి భావనామాత్ర జగత్తు ఏర్పడుతుంది. When the life breath enters into the bodies and begins to vibrate the various parts of the bodies, it is said that those bodies are living. ఒక్కసారి చదవండి. When the life breath. What is the word? Breath. Swasa madam. Okay. Enters into the bodies and begins to vibrate. Okay. The various parts of the bodies. It is said that those bodies are living. అంటే
ఆ లైఫ్ బ్రెత్ అనేది ఒక శ్వాస మాత్రంలోనే ఎన్నో రకాలైనటువంటి శరీరాలు నిర్మితం అయిపోతున్నాయి. Such living bodies existed right such living bodies existed right in the beginning of creation. Such living body existed right in the beginning of creation. Okay. In the beginning of the creation అంటే ఈ సృష్టికి ఆరంభంలో అలాంటి జీవం అనేది ఉండేది. అంటే ఏంటి? లివింగ్ బాడీ అంటే జీవంతో ఉన్నటువంటి ఆ శరీరం. అంటే ఇక్కడ ఏంటండి, అసలు సృష్టికి బిగినింగ్ లో ఏదో శరీరం అని కాదు, సృష్టికి బిగినింగ్ లో ఆ లైఫ్ బ్రెత్ అన్న దాని వల్లనే సృష్టి అంతా అయింది రకరకాల రూపాల్లో. అంటే ఉన్నది ఒకటే చైతన్యం. ఆ చైతన్యంలో భావమాత్రంతో జగత్ అంతా ఏర్పడింది. అందులో లైఫ్ బ్రెత్ వల్ల రకరకాలైన ఫార్మ్స్ గా తయారైంది. అర్థమైందా? When those bodies into which the life breath had entered did not vibrate, they were known as trees and plants. When those bodies into which the life breath had entered did not vibrate, they were known as trees. Did not vibrate. Correct. They were known as trees and plants. అది అంటే వీటిల్లో ఏంటంటే ఆ వైబ్రేట్ అవ్వలేదు. అలాంటి వాటిని ట్రీస్ గాను ప్లాంట్స్ గాను చెప్పారు. It is indeed a small part of the infinite consciousness that becomes the intelligence in these bodies. అంటే ఈ శరీరాలన్నిటిలో ఇంటెలిజెన్స్ గా కూడా ఆ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ వీటన్నిటిలో ఉంది. అంటే దాన్ని మనం ప్రజ్ఞ అంటాం. This intelligence entering into the bodies brings into being the different organs like the eyes. అన్నిటిలోకి కూడా ఈ ఇంటెలిజెన్స్ ఐ అంటే నేను అన్న భావాన్ని తీసుకొస్తుంది. అంటే నేను అన్న భ్రాంతిని తెచ్చేస్తుంది. ఐస్ అంటే ఇక్కడ ఐస్ కళ్ళు మేడం. మళ్ళీ చదవండి. This intelligence entering into the bodies brings into being the different organs like eyes. ఆర్గన్స్ అంటే రకరకాలైన అవయవాలు, అంటే 5 ఇంద్రియాలని సృష్టిస్తుంది అనమాట. కన్ను, చెవి అలాంటివి. ఆర్గన్స్ అని చెప్పారు. ఇంటెలిజెన్స్ organs like the eyes. Yes. When that intelligence which is part of the infinite consciousness fancied itself to be a tree, it became a tree. ఆ ఇంటెలిజెన్స్ ఊహ అంటే భావమాత్రంలో నేను ఒక ట్రీ అవ్వాలి, ఆ ట్రీ అన్న ఆలోచన రాగానే దాని ట్రీగా అయిపోతుంది. అక్కడ భావమాత్ర జగత్తు భావంతోటే అయిపోతుంది. Or a rock, it became a rock. ఒక రాక్ గా అనుకోగానే అది రాక్ అయిపోతుంది. Or grass, it became grass. గడ్డి అవ్వాలంటే గడ్డిగా అయిపోతుంది. శ్లోకం ఉంది మేడం. నతు జాడ్యం పృథక్ కించిదస్తి నాపి చ చేతనం నాత్ర భేదోస్తి సర్గాదౌ సత్తా సమా
Anyeka cha. There is no distinction between the sentiment. There is no distinction between the sentient and the insentient. అంటే ఇంద్రియాలతో గ్రహించేది ఇంద్రియాలతో గ్రహించబడిన దానికి ఏమీ తేడా లేదు. Between the intelligent and the inert. And the intelligent. ఎవరైనా Between the చంద్రశేఖర్. ఓకే, చంద్రశేఖర్ మేడం. చంద్రశేఖర్ గారు చెప్పండి. ఈ ప్రజ్ఞ అనేది భావిస్తుందా మేడం నేను ట్రీ కావాలా లేకపోతే రాకన్ కావాలా గ్రాసన్ కావాలా అట్లా అని? ప్రజ్ఞ భావించడం మూలంగా అట్లా అవుతుందా, అట్లా ఏర్పడుతుందా అని చెప్తున్నారు. అంటే దాన్ని మనం ప్రజ్ఞ అంటున్నాం. ఆ ఇంటెలిజెన్స్ అక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ అని వాడడంలో మనం దాన్ని ప్రజ్ఞ అనే అదేమో దానిలోంచి ఒక భావం వస్తే అని. కానీ త్రిపుర రహస్యంలో ఎలా అంటే అదేలేండి, అంటే మొత్తం అంతా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చైతన్యంలోంచి వచ్చింది. ఆ శుద్ధ చైతన్యంలోంచి ఇది వచ్చి ఇక్కడి నుంచి భావనతో ఇది మొదలైంది. అంటే ఫైనల్ గా మూలం శుద్ధ చైతన్యం. అంటే ప్రజ్ఞ మూలంగానే ప్రజ్ఞ ఆలోచన మూలంగానే ఈ మానవ జీవితం అనేది కూడా ఏర్పడుతుందా? అట్లనే దాని మూలంగానే ఈ బాడీస్ ఏర్పడుతుంది. అంటే ఇంటెలిజెన్స్ భావిస్తే అది ఒక రూపం దాచుతుంది అని చెప్పారు. అంటే ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ద కాన్షియస్నెస్, అంటే చైతన్యం. అందుకని అంటే అక్కడ త్రిపుర రహస్యంలో కూడా భావనతో బ్రహ్మ సృష్టించబడ్డాడని చెప్పింది. అలాగా. ఓకే మేడం, జై గురు. Madam. There is no distinction between the sentient and the insentient, between the intelligent and the inert. ఇనర్ట్ అంటే జడానికి ఇంటెలిజెన్స్ కిను, సెన్షియంట్ అంటే ఇంద్రియాలకు గ్రహించేదానికి గ్రహింపని దానికి ఏమి తేడా లేదు అని చెప్తున్నారు. ఎందుకు తేడా లేదు అంటే మూలంలో అంతా కూడా ఒక్కటే దాంతో తయారయ్యింది. There is no difference at all in the essence of substances. There is no difference at all in the essence of substances. ఎసెన్స్ లో ఎక్కడో తేడా లేదు. ఎసెన్స్ ఏమిటండి? చైతన్యం ఒకటి. For the infinite consciousness is present everywhere equally. అది ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంతటా ఉంది సమానంగా. ఉన్నది ఒక్కటే, రెండోదేది ఇప్పటి వరకు లేదు. The differences are only due to the intelligence identifying itself as different substances. అది అక్కడ ఇంటెలిజెన్స్ దానితో ఐడెంటిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ తయారైంది చైతన్యంలోంచి, అది ఇంటెలిజెన్స్ నేను బాడీని అనే కాన్షియస్నెస్ ఇస్తుంది మనకి. నేను శరీరాన్ని అనే భావనని కలిగించేది ఆ ఇంటెలిజెన్స్. చంద్రశేఖర్ గారు అర్థమైందా? మేడం, ఇంటెలిజెన్స్ వల్ల ఇది నేను అన్న భావన వస్తుంది. ఓకే ఓకే. The same infinite consciousness is known by different names in these different substances. అదే ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఆ అనంత చైతన్యం రకరకాల పదార్థాలలో రకరకాల పేర్లతో ఉంటుంది. ఒకటే అది ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క పేరుతో భాషిల్లుతుంది. In the same way, it is the same infinite consciousness that the intelligence identifies as the worms, ants and birds. అదే ఇంటెలిజెన్స్ అంటే ఆ బర్డ్ లో కూడా ఆ నేనన్న భావంతోనే అక్కడ కూడా భాషిల్లుతుంది. అంటే అవి అలాగా ఫీల్ అవ్వకుండా మనలాగా అహంగా లేకపోయినా వాటికి కూడా బాడీ కాన్షియస్నెస్ తోనే అవి కూడా బర్డ్స్, ఇంకా ఏంటండి బర్డ్స్ అండ్ యానిమల్స్, worms, ప్లాంట్స్, ants, birds. యాంట్స్ అంటే అదే చీమలు, క్రిమికీటకాదులని, తర్వాత పక్షులు.
వీటన్నిటిలోని అదే వన్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఉన్నా దాంతో ఐడెంటిఫికేషన్ అనేది ఇంటెలిజెన్స్ ఇస్తుంది. In it, there is no comparison, nor a sense of difference, నో కంపారిజన్ nor a ఏ sense సెన్స్ of ఆఫ్ డిఫరెన్స్. difference. ఓకే, అంటే అక్కడ పోలిక గాని వాటితో భేదం గాని ఏమీ లేవు. అంటే ఉన్నది ఒక్కటే చైతన్యము. మొత్తం పిపీలిక అంటే ఏంటంటే యాంట్ పర్యంతము ఒకటే చైతన్యము అన్ని చోట్ల. ఒక పర్వతం తీసుకున్నా అదే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ఒక యాంట్ తీసుకున్నా సేమ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. Just as the people living in the North Pole do not know bracket low and therefore do not contrast themselves with the people of the South Pole. ఎందుకు నాకు క్లారిటీ రావట్లేదు ఇవాళ. అంటే నార్త్ పోల్ లో ఉన్న వాళ్ళు, మరొకసారి నాకు అర్థం కాలేదు చదవండి. జస్ట్ యాజ్ ద పీపుల్ Living in the North Pole do not know the people in the South Pole. ఇప్పుడు అర్థమైంది. అంటే నార్త్ పోల్ లో ఉన్నటువంటి వ్యక్తులకి సౌత్ పోల్ లో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియదు. అంటే ఉత్తర ధ్రువంలో వాళ్ళకి దక్షిణ ధ్రువంలో ఎవరు ఉంటున్నారో, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. సేమ్ వైస్ వర్స, దక్షిణ ధ్రువంలో వాళ్ళకి ఉత్తర ధ్రువంలో వాళ్ళు తెలియదు. Each independent substance identified by as such by this intelligence exists by itself. ఐడెంటిఫైడ్ బై ఇంటెలిజెన్స్ Exist by itself. అంతేనా? ఇంకా కంటిన్యూషన్ ఉంది మేడం. కాదు కాదు, మరొకసారి ఆ వాక్యం చదవండి. Each independent substance identified as such by this intelligence exists by itself. అది అంటే without distinction from the other substances. అవి ఇతర అన్నిటితోటి ఏకరూపంగా ఉన్నా ప్రతి రూపంలోని అది ఆ సబ్స్టెన్స్ గా ఐడెంటిఫై అయిపోతుంది బికాస్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఐడెంటిఫికేషన్ అనేది దోహదం చేస్తుంది. అంటే నేను ఒక యాంటీని అన్న కాన్షియస్నెస్ వస్తుంది అనమాట. అలాగా ప్రతి జీవికి అలాంటివి తెలియజేస్తుంది, వచ్చేటట్టు చేస్తుంది దిస్ ఇంటెలిజెన్స్. Ascribing distinctions to them as sentient and insentient is like a frog born in a rock. రాక్ బోర్న్ అనే రాక. ఇక్కడ బయట వర్షం చాలా ఎక్కువ పడడం వల్ల ఏంటో సౌండ్ క్లియర్ గా అర్థం అవట్లేదు ఇవాళ. నేను లాగౌట్ అయ్యి లాగిన్ అవునా మేడం? ఒకసారి 1 minute ఇవ్వండి నాకు. నేనా? నేను లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాను. ఓకే. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి లోపల. చంద్రశేఖర్ గారు అర్థమైందా? అంటే ఈ ప్రజ్ఞ అనేది చిత్తకు చిత్తమే ప్రజ్ఞగా చెప్తున్నారా మీరు? నేను అన్న భావాన్ని, మిథ్యాభావం ఉంది కదా నేను అని, అది కలిగిస్తుంది ఐడెంటిఫికేషన్ అనేది. అంటే బాడీతో ఐడెంటిఫై అవుతే నేను అని వస్తున్నాను కదా, ఆ నేను భావాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, అన్నిటికీ అంటే ఈ ప్రతి జీవికి ఇది వస్తుంది అన్నమాట. అంటే మనంత ప్రస్ఫుటంగా కాకపోయినా వాటి ఐడెంటిఫై అవుతున్నాయి కదా బాడీ అవి అని. అది ఆ ప్రజ్ఞ వల్లే అది జరుగుతుంది. ఓకే ఓకే. హలో, వినబడుతుందా మేడం నా వాయిస్? ఇప్పుడు కొంచెం బాగుంది. Ascribing distinction to them as sentient and insentient is like a frog born in a rock. రాక్ బోర్న్ అని రాక, డాగ్ బోర్న్ అని రాక.
frog born in a rock. ఫ్రాగా FROG Frog, kappa. బోర్న్ అని రాక్. ఏంటి మీరు చాలా దూరంగా చదువుతున్నట్టు వినిపిస్తోంది ఇవాళ. లేదు మేడం, దగ్గరే ఉన్నాను, రోజు చదివేట్టుగానే ఉన్నాను. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి ఈవేళ, చాలా మాటలు. అంటే ఇక్కడ కూడా పెద్ద వర్షం పడుతుంది. అంటే చాలా ఖణిగా చదువుతారు అసలు తులసిరామ్ గారు. ఇవాళ ఆయన అలా చదివినా మనకి అలా వినపట్టం లేదు, అయితే నాకే వినపట్టం లేదా అనుకున్నాను. క్లియర్ గా ఉంది మేడం. క్లియర్ అంటే దూరంగా ఉన్నట్టు వినిపిస్తుంది. మాకు స్పష్టంగానే ఉంది, రోజులో స్పష్టంగానే ఉంది. నాకు రోజులాగానే ఉంది. అయితే మీ అందరికీ క్లియర్ గా ఉంది. ఇక్కడ చాలా పెద్ద వర్షం పడ్డం వల్ల అలా ఉందేమో. ఓకే, అయితే మీరు కూడా ఒకసారి మళ్ళీ రండి మేడం. అలా చేయమంటారా? లాకౌట్ అయ్యి మళ్ళీ బయట మళ్ళీ వచ్చింది. లేకపోతే మాకు క్లియర్ గానే ఉంది ఆయన వాయిస్. అంటే బయటకు వచ్చేసి మళ్ళీ రావాలా? లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి. ఓకే, చదవండి చూద్దాం. అంటే కప్ప ఎలా ఉంటుంది? రాక్ లో ఉంటుంది కదా, రాక్ లో నుంచి వచ్చిన కప్పలాగా, అలాగా వాక్యం చదవండి. ascribing distinctions to them ascribing, ASRIBING కదా. yes distinctions to them as sentient and insentient is like a frog born in a rock and a frog born outside it. అంటే సాధారణంగా ఏంటంటే ఫ్రాగ్ రాతిలో ఉంటుంది అంటారు కదండి. అంటే రాతిలో కప్పకు కూడా పరమాత్ముడు భోజనం పెడుతున్నాడు అని. అంటే ఫ్రాగ్ బోర్న్ ఇన్ ఏ రాక్, ఫ్రాగ్ అవుట్ సైడ్ ఉన్న తేడా అనమాట. అంటే సెన్షియంట్ అండ్ నాన్ సెన్షియంట్ అనేది ఇంద్రియాలతోటి పర్సీవ్ చేసేది, పర్సీవ్ చేయకపోవడానికి కూడా ఎస్క్రైబింగ్ ఏంటి వసంతలత? ఎస్క్రైబ్ కరెక్ట్ మీనింగ్? ఎస్క్రైబింగ్ అంటే అట్రిబ్యూటింగ్ distinctions to them. అది as sentient and insentient is like a frog born in a rock and a frog born outside it. outside a rock. అంటే ఇది సెన్షియంట్ అంటే సెన్సెస్ గ్రహించేది కాదు అనేటటువంటి అట్రిబ్యూటింగ్ అంటే ఆపాదించడం. అదేముని ఆపాదించడం, ఆరోపించడం, ఆపాదించడం. అదే దాని అర్థం ఏంటంటే అంటే దాన్ని పోల్చారు దేనితోటి? ఒక రాక్ లో ఉన్న కప్పకి రాక్ బయట ఉన్న కప్పని అని, అలా రెండు కప్పే కదా. అలాగా సెన్షియంట్ ఆర్ ఇన్సెన్షియంట్ దాంతో ఏమీ సంబంధం లేదండి. considering themselves different, one insentient and considering themselves different, one insentient and other sentient. వాటికి అవే తేడాగా ఇది సెన్షియంట్ అని, ఇది ఇన్సెన్షియంట్ అని ఆపాదనల వల్ల ఫీల్ అవుతున్నాయి. O Leela, I think that now the king Viduratha wishes to enter into the heart of the body of the king Padma. ఇప్పుడు విదూరథుడు పద్మ యొక్క శరీరంలోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాడు. విదూరథుడు చనిపోయాడు కదా, ఆయన పద్మ శరీరంలోకి ఎంటర్ అవ్వాలని ఆయన విష్ చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. He is proceeding towards it. He is proceeding towards it. Yes. అందుకని పద్మ శరీరం వైపు వెళ్తున్నాడు ఆయన. Tuning himself to the ego principle in the heart of Padma. ఆయనకి తనకి తానుగా హార్ట్ అంటే పద్మలో ఇగో ప్రిన్సిపల్ గా, అంటే ఇక్కడ ఇగో ప్రిన్సిపల్ ఏంటి? విదూరథుని అనే భావనలోనే ఆయన పద్మ శరీరంలోకి వెళ్తున్నాడు.
దట్ ఈగో ప్రిన్సిపల్ ఇస్ ద ఐ ప్రిన్సిపల్, నేను బాడీని అన్నదాన్ని ఈగో ప్రిన్సిపల్. Vidurata fancies that he is proceeding to another world. విదూరథుడు ఎలాగా ఊహిస్తున్నాడంటే తాను వేరే ఒక ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా, ఫ్యాన్సీడ్ అంటే ఊహిస్తున్నాడు. Let us proceed along with our own paths. మనకున్న మార్గాల్లో మనం వెళ్దాం, మన పాత్రలో. అంటే వీళ్ళందరూ ఏదో ఆకాశ మార్గంలోనూ సూక్ష్మ శరీరాలతో వస్తున్నారు కనుక మనం కూడా అలా వెళ్దాం అంటున్నారు. One cannot tread the path of another. ట్రెడ్, వన్ కెనాట్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ ఎనదర్. మరొకరి పాత్ని ఒకరు, అంటే ఎవరి పాత వాళ్ళదే. వన్ కెనాట్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ ఎనదర్. ఒక పాత్రలో ఉన్న వాళ్ళు ఇంకో పాత్రలోకి వెళ్ళలేరు. Vasishtha continued. In the meantime, the life breath left the body of the king Vidurata. ఈ లోపల విదూరత యొక్క శరీరం నుంచి లైఫ్ బ్రెత్ అంటే ప్రాణం పోయిందనమాట. His intelligence rose into space in an ethereal form. ఎథీరియల్ అంటే కంటికి కనబడిన సూక్ష్మ రూపంలో ఈథర్ నుంచి ఎథీరియల్ వచ్చింది కదా, అలాంటి రూపంలో ఆయన ఇంటెలిజెన్స్ అంటే నేను అన్న భావం కూడా పోయింది. అంటే ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసే అది కూడా పోయింది. Leela and Saraswati saw this and followed it. సరస్వతి లీల ఇది చూశారు, ఏది ఇంటెలిజెన్స్ కూడా వెళ్ళిపోవడం, దాని వెనకనే వెళ్ళేది. In a few moments, that ethereal form becomes conscious when the period of post-mortem unconsciousness came to an end. అదే ఇంతవరకు ఉన్న అన్కాన్షియస్నెస్ ఎప్పుడైతే అంతానికి వచ్చిందో ఆయన మరొకసారి చదవండి. In a few moments, కొన్ని క్షణాలలోనే that ethereal form became conscious. ఇథీరియల్ ఫామ్ ఏమో ప్రజ్ఞాస్థితికి వచ్చేసింది, అంటే జాగరూక స్థితికి వచ్చేసింది. When the period of post-mortem unconsciousness came to an end. అంటే మరణానంతరం ఉన్న అన్కాన్షియస్ స్థితి పోయింది, అప్పుడు జాగరూక అవస్థ వచ్చింది అనమాట. Leela and Saraswati re-entered that beautiful palace and the room in which the embalmed body of Padma had been kept. ఏం బాడీ అండి? Embalmed, madam. EMBALMED. అదే ఇద్దరు కూడా, లీలా సరస్వతి కూడా ఆ కింగ్ పద్మ యొక్క ప్యాలెస్ లోకి వచ్చి ఆ శరీరం బాంబడే అంటే దాంతో నిండిపోయింది అనమాట, మంచి సువాసనలతో ఉన్నటువంటి ఆ శరీరం దగ్గరికి వచ్చారు. All the royal attendants were fast asleep. అక్కడ ఉన్నటువంటి ఆ అంటే అటెండెంట్స్ అంటే పరిచారకులందరూ నిద్రపోయారు, బాగా నిద్రలో ఉన్నారు. There, seated near the body of the king Padma, they saw the second Leela who was devoutly fanning the king. ఇవాళ వినబడలేదండి మళ్ళీ సరిగ్గా, ఏ కారణమో తెలియట్లేదు. మళ్ళీ చదవండి కొంచెం స్లోగా. బహుశా ఒకవేళ వర్షం వల్ల కూడా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా? ఉంటది మేడం, చాలా పెద్ద వర్షం పడుతున్నారు, అందుకనేమో ఇలా అవుతుంది. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం ఉంటది ఇక్కడ, బాగా పెద్ద వర్షం పడుతుంది. ఓకే చదవండి. There, seated near the body of King Padma, పద్మ శరీరం దగ్గర కూర్చుని they saw the second Leela, వాళ్ళు రెండో లీలను చూశారు.
who was devoutly fanning the king. ఆమె ఎంతో భక్తితో ఆ కింగ్ కి రాజుగారికి ఫ్యానింగ్ అంటే ఏంటి విసురుతోంది అనమాట. రెండో లీల ఆవిడ మొదటే వచ్చేసింది కదా. But she did not see them. కానీ వాళ్ళని మాత్రం ఆమె చూడలేదు. అంటే సరస్వతీదేవిని ఈ మొదటి లీలని ఆ రెండవ లీల చూడలేదు. Rama asked. రామా ఓకే. It was ఇక్కడ said వశిష్ఠుల that వారు it was said that the first Leela had temporarily left her body near the king and traveled with Saraswati in an ethereal body. అంటే మొట్టమొదటి లీల తన శరీరాన్ని అక్కడ పెట్టేసి ఇథీరియల్ బాడీతో సరస్వతి దేవితో వచ్చింది. But now the first Leela's body is not mentioned at all. ఇప్పుడు ఆ లీల యొక్క మొదటి లీల యొక్క శరీరం ఏమీ దానికోసం ఏం చెప్పటం లేదు. ఓకే. Then the sister replied. When the first Leela became enlightened, the egoistic fancy of her ethereal real being abandoned its link with the gross physical form. అంటే ఆవిడ ఎప్పుడైతే ముక్తిని పొందిందో ఆవిడకి గ్రాస్ ఫిజికల్ ఫామ్ అంటే బాహ్య శరీరంతో ఏ రకమైన సంబంధము లేకుండా అయిపోయింది. And it melted away like snow. అది ఒక రాయిలాగా అయిపోయింది. స్నో అంటే మంచు మేడం. స్నోవా? మెల్టెడ్ అవే లైక్ స్నో. స్నో అంటే మంచుగా అయిపోయింది, కరిగిపోయింది. In fact, it was Leela's ignorant fancy that made it appear as if she had a physical body. అది అంటే లీలకి ఉన్నటువంటి అజ్ఞానంతో పుట్టిన ఊహ వల్ల తనకు ఒక ఫిజికల్ బాడీ ఉంది అనిపించింది అసలు. అంటే అదే మనందరికీ కూడా ఇది అజ్ఞాన జనితంగా నాకు బాడీ ఉంది, నేను బాడీ అని ఫీల్ అవుతుంది. In the mind of the deluded, the unreal manifests itself. భ్రాంతి చెందినటువంటి మనస్సులోనే ఈ అసత్యం అనేది రూపం దాల్చుకుంటుంది. And when the delusion has been dispelled, there is no longer an ignorant fancy. అంటే there is no longer an ignorant fancy. అది ఎప్పుడైతే భ్రాంతి పోయిందో ఈ అజ్ఞాన జనితమైనటువంటి ఊహ కూడా అది పోతుంది. భ్రాంతి కేవలం అజ్ఞాన జనితమే, అది పోయింది అంటే ఊహలో నేను బాడీని అన్నది కూడా పోయింది. మేడం ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, నేను కిరణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మామూలుగా మనకున్న శరీరము ని ఉపాధిగా చేసుకొని కదా మనము ఈ జ్ఞానం అనేది తెచ్చుకుంటాము. మరి జ్ఞానం వచ్చిన తర్వాత ఈ శరీరం మనది కాదు అని మనకు అర్థమవుతుంది, అంటే శరీరం నేను కాదు అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎలా డీల్ చేయాలి రెండింటిని? అంటే ఒకటండి, నేను శరీరాన్ని అని ఒక భావన ఉంది కదా, అవునండి. ఆ భావన మిథ్యా భావన, అజ్ఞాన జనితమైన భావన. బాడీ నేను కాను, కానీ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ అనేది మనకు ఉంది. అది నేను శరీరము అన్నది సత్యము కాదు. అయితే ఆ అజ్ఞానంలోంచి మనం అంతా కూడా మళ్ళీ అజ్ఞానంతో ఛేదిస్తున్నాం ఒక్కదాన్ని. విచారణలో ఏంటి, ఆ విచారణలో కూడా అజ్ఞానమే ఉంది. అజ్ఞానంతో అజ్ఞానాన్ని కట్ చేస్తున్నాం అని చెప్పబడుతుంది. ఓ దగ్గర త్రిపుర రహస్యంలో చెప్తారు.
బాడీ నేను అనే బాడీ తోటి మనం ఏం చేయట్లేదు. నిజంగా బాడీ అండ్ మైండ్, మనస్సు తోటి మనం చాలా పనులు చేస్తున్నాం కదా. విచారణ అంతా మనస్సుదే కదా. అందువలన అవునండి. ఈ నేను బాడీని అన్నది ఒక భ్రాంతి. అది ఇగ్నోరెన్స్ నుంచి పుట్టింది. అది భ్రాంతి అన్నది మనకి ఎందుకని మనం దాన్నే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే బాడీ నేను కాను, అది దాంతో సంఘం వదిలే అంటారు. అందులో గీతలో ఏమంటారంటే బాడీకి ఆకలిస్తుంది తింటుంది, బాడీకి దాహం వేస్తుంది తాగుతుంది, బాడీ చనిపోయింది పుట్టింది, నాకు సంబంధం ఏంటి? నేను చైతన్య స్వరూపుణ్ణి కదా. ఆ సంఘం మనం పెట్టుకుంటున్నాం బాడీతో. అంటే నాకు ఇంకొక ఇగ్నరెన్స్. చెప్పండి. ఆ పార్ట్ నాకు క్లారిటీ ఉందండి. బహుశా నేను క్వశ్చన్ సరిగ్గా అడగలేదు అనుకుంటాను. ఇప్పుడు మరి త్రిపుర రహస్యంలో కూడా ఆయన వాళ్ళ ఇద్దరు పేర్లు మర్చిపోయాను. కాదండి, హేమలేఖ, ఇంకొక ఆయన కదా జ్ఞానచూడు. ఆయన భర్త ఆరోగ్యం గురించి కంటిన్యూస్ గా అతను సాధన చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా 4-5 సార్లు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కదా ఆవిడ. అది ఎందువల్ల అంటారు? అంటే ముఖ్యమైనది ఏంటంటేనండి, బాడీ బాగుండాలి. రెండోది మైండ్ అంతా బాగుంటే బాడీ ఆటోమేటిక్ గా ఆర్ యు ఓకే, బాగానే ఉన్నారు కదా అని ఆవిడ ప్రశ్నిస్తూ అంటే ఆయన ఏమైనా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడా? అక్కడ భౌతిక ఆరోగ్యము అవసరమే, మనస్సు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళినా సరే భౌతిక ఆరోగ్యంలో ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని ఆమె ఒక వెల్విషర్ గా ప్రశ్నిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆరోగ్యం అనేది. ఎందుకంటే భౌతిక శరీరం కూడా బాగుంటేనే అన్ని జరుగుతాయి అనేసి. అయితే ఇక్కడ భౌతిక శరీరముతో ఐడెంటిఫికేషన్ వేరు. విన్నారు కదా, భౌతిక శరీరం అంటే ఒక పనిముట్టు ఎప్పుడు బాగుండాలి. మీ కారు బాగుందా, అప్పుడే మేము వెళ్తాం అందులో. కారు కరెక్ట్ గా లేకపోతే ఎలా ప్రయాణిస్తాం? కానీ నేను కారు అన్న భావానికి కారు బాగుందాకి తేడా ఉంది కదా. అవునండి, అది కూడా నేను ఐ అగ్రీ విత్ యూ అండ్ నాకు అది అర్థమైంది. ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ శరీరాన్ని అయితే ఇగ్నోర్ చేయడానికి ఉండదు కదా. అంటే మనం దాన్ని ఆ ఉపాధిని ఇంకా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, లేదు ఉండదా? అది నాకు కొంచెం క్లారిటీ. జ్ఞానము అంటే కిరణ్ గారు, జ్ఞానం అంటే ఏంటంటే నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఉన్నాను, నేను శరీరాన్ని కాను, మనస్సును కాను, ఇంద్రియాలు కాను, ప్రాణాన్ని కాను అన్న అవేర్నెస్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటవుతుంది? సంఘము అంటే మనకి సంఘం ఉంది ఇప్పుడు శరీరంతో. సంఘము అంటే నేను బాడీని అనే ఒక సంఘం ఉన్నది మనకి. అందుకే బాడీకి ఏమైనా అబ్బబ్బా నాకేమో కష్టంగా ఉందంటాం. బాడీకి ఏ కష్టం వచ్చినా మన కష్టం అంటున్నాం. ఆ సంఘం ఆకలేస్తోంది అంటాం, నాకు ఆకలేస్తోంది. నేను చైతన్య స్వరూపాన్ని అన్న భావం స్థిరమైనప్పుడు ఆకలి శరీరాన్ని, నాది కాదు. సుఖ దుఃఖాలు మనస్సుకి, నాకు కాదు కదా. అలా అన్ని వదిలేస్తాం. ఒక్కొక్కటి జ్ఞానంతో, విచారణతో ఒక్కొక్కటి వదిలేస్తాం. అప్పుడు సంఘం కూడా ఉండదు. శీతోష్ణాలకి బాధపడేది శరీరం, నేను కాను. ఆ సంఘం వదిలేస్తే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది కదా. సంఘం వల్లే అది మనకి బాధ పదింతలు అయిపోతుంది. నేను బాడీని అనుకున్నప్పుడున్న బాధ వేరు, నేను బాడీని కాను అనుకున్నప్పుడున్న బాధ వేరు. అంటే అనుకోవడం అంటే జస్ట్ మెంటల్ కాన్సెప్టే కాదు. సంఘం అంటే మెంటల్ అటాచ్మెంటా లక్ష్మి? సంఘం అంటే మెంటల్ అటాచ్మెంటా? అంటే మెంటల్ అండ్ ఆ మెంటల్ అటాచ్మెంట్ ఎంత డీప్ రూటెడ్ గా వెళ్ళిపోతుందో కదా. అంటే చాలా డీపర్ గా ఉంటుంది మనకి. ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే పోయిందో ఆ బాధ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అసలు మనం ఏదైతే శరీరం బాధని బాధపడుతూ ఉంటామో ఎప్పుడైతే ఆ అటాచ్మెంట్ పోతుందో దాని బాధ యొక్క ఇంటెన్సిటీ కూడా చాలా తగ్గిపోతుంది. అంటే నేను శరీరాన్ని అనుకున్నప్పుడున్న బాధ అంతా బాడీకి ఎప్పుడైతే సంఘం అది వదిలేస్తే దాని ఆ ఇంటెన్సిటీ కూడా పోతుంది అసలు ఒక రకంగా. కరెక్ట్. అంటే మనం అందులో నివసిస్తున్నాం, వీఆర్ ఇన్ దాట్. అందుకని మనకి ఏదైనా దుఃఖం, కష్టం వచ్చింది అనుకోండి, శరీరం నేనన్న భావనలో ఉన్న వాడి కష్టం 1000 అయిపోతుంది. కష్టం అంతే, శరీరం నేను కానన్న వాడికి ఏమంత ఉండదు. మనం మనసుతోటే ఎక్కువ చేసుకుంటామండి మన బాధలన్నీ. కరెక్ట్. ఇప్పుడు మీకు క్లారిటీ ఎక్కడ కావాలి?
క్లారిటీ వచ్చిందండి నాకు ఇప్పుడు. అంటే మనకి జ్ఞానం అనేది వచ్చిన తర్వాత శరీరాన్ని ఉపాధి అనే దాన్ని మెయింటైన్ చెయ్యాలా వద్దనంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అది క్రమేపీ మనం తగ్గించుకుంటూ ఉండాలి. అండ్ చచ్చిపోయినా బతికినా అప్పుడు వాళ్ళకి సంబంధం ఉండదు. శరీరానికి మృత్యు వచ్చింది, నాకు కాదుగా. శరీరం పుట్టింది, నేను పుట్టలేదుగా. నేను నిరంతరం నిత్యుడినై ఉన్నాను అనిపిస్తుంది. రైట్ రైట్. ఫైన్ మేడం, థ్యాంక్స్ అండి. ఓకే, చదవండి. This fanciful conviction that the unreal is real is deep rooted by repeated imagination. అన్రియల్ ఇస్ రియల్ అక్కడ మళ్ళీ వినబడలేదండి. This fanciful conviction. పాపం ఇవాళ మీరు కొంచెం కష్టపడాలి నా కోసం, ఎందుకంటే No problem. ఇక్కడ చాలా పెద్ద వర్షం ఉన్నది. No problem. ఈ ఫ్యాన్సీ yes. This fanciful conviction that the unreal is real is deep rooted. అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అన్రియల్ రియల్ అనుకుంటున్నాం. ఏది అన్రియల్? ఫర్ ఎగ్జాంపుల్ బాడీ. ఈ బాడీ నేను అనుకుంటున్నాం కదండి, అది ఎంత డీప్ రూటెడ్ గా ఉందంటే ఎవరైనా కాదంటే ఒప్పుకోరు. ఆ స్థితికి వచ్చేసాం మనం, అంత డీప్ రూటెడ్ గా ఉంది. By the repeated imagination. అది రిపీటెడ్ ఇమాజినేషన్స్ అంటే ఏమి చెప్పారు దీనికి? అనాదిగా అనేక జన్మలుగా వచ్చేసింది, అందుకని అంత సులువుగా పోదు ఇది. ఈవెన్ దో మెంటల్లీ మనకు తెలిసినా ఆ భావన ఎందుకు పోవట్లేదు అంటే రిపీటెడ్ ఇమాజినేషన్స్ ఇన్ రిపీటెడ్ బస్. చాలా చాలా జన్మల్లోంచి ఇది అలవాటైపోయింది. శ్లోకం. చదవండి. దేహా దేహాంతర ప్రాప్తి పూర్వదేహం వినా సదా ఆతివాహిక దేహేస్మిన్ స్వప్నేష్వివ వినస్వరీ. Even without destroying it, okay, one can move from one ethereal body to another. అర్థమైందా? అంటే ఒక ఎథీరియల్ బాడీ అంటే దాని తెలుగులో కరెక్ట్ గా ఏమంటాం? ప్రాణమయ కోసం. ఇథీరియల్ అంటే ఈథర్ తో తయారు చేయబడిన బాడీ, అంటే సూక్ష్మ శరీరం ఉండదు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఆ ఇథీరియల్ బాడీ ఒక దాని నుంచి ఇంకో దానికి ఈ ఫిజికల్ బాడీ డిస్ట్రాయ్ అవ్వకపోయినా వెళ్ళగలరు. Just as in dream one can take మేడం one ఇక్కడ ఇంకొక form. చిన్న డౌట్ అండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఏం పర్వాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆలోచిస్తా అంటే నాకు వెంటనే తట్టింది ఒక ఆలోచన వచ్చింది, అది అడుగుతున్నాను. అది కావాలనే కదా నేను అడిగేది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇథీరియల్ బాడీ అంటే ఒక్క ఫిజికల్ బాడీలోకి రెండు సూక్ష్మ శరీరాలు ఉండే అవకాశం కూడా ఉంటుందండి? అంటే ఒక దీన్ని ఇథీరియల్ బాడీ అని ఈథర్ అనేదండి మ్యాటర్ విచ్ వి కెనాట్ సీ కదా. ఇథీరియల్ బాడీ అనేది ఇక్కడ వాళ్ళు ఈథర్ తో తయారు చేయబడిన శరీరం అని. అంటే అసలు ప్రాణమయ కోశాన్ని అంటారండి, లింగ శరీరం అని కూడా అంటారు. సూక్ష్మ శరీరం ఎలాగైనా వ్యవహరించవచ్చు. ఈ ప్రాణమయ కోశాన్ని ఇథీరియల్ బాడీ, ఈథర్ అని అంటే ఇక్కడ ఏమని చెప్తారంటే అండి, ఈ థియోసాఫికల్ సొసైటీలో కూడా ఇథీరియల్ బాడీ ఒకటి ఉంటుంది. అంటే మనకి పంచకోశాలు ఇక్కడ వీళ్ళు చెప్తారు, 7 planes చెప్తారు కదా. అందులో ఫిజికల్ ఇథరిక్ డబుల్ అంటారు అక్కడ దీన్ని. ఇథీరియల్ బాడీని ఇథరిక్ డబుల్ అంటారు. అంటే అది ప్రాణమయ కోసమే. ఓకే, అది కనబడదు, అంటే సటిల్ మ్యాటర్ తో తయారవుతుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం అని వీటన్నిటిని కలిపి అనేస్తున్నారండి. అంటే స్థూల శరీరం ఏమిటంటే బయటకు కనబడేటటువంటి ఫిజికల్ బాడీ, అండ్ ఇంటర్నల్ గా ఉన్న ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అంటున్నారు. ఓకే, అదే మేడం, extremely delicate and light in a way that seems not to be of this world, heavenly or spiritual body. అంటే అది కూడా అది అన్స్పిరిచువల్ అయినా బికాస్ ఆఫ్ ద చైతన్య దట్ హ్యాస్ లైఫ్.
చైతన్యం వల్లే ఇవన్నిటికీ, అందుకంటే వాటికి స్వయంగా చైతన్యం లేదు, చైతన్యమే వీటన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. అందుకని ప్రాణమయ కోసం నీ ప్రాణం నేను కాను, మనస్సు నేను కాను, శరీరం నేను కాను, ఇంద్రియములు ఇవన్నీ జడములు. ఈ జడం అంటే స్వయంగా ప్రకాశించలేవు, చైతన్యం వల్లే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, అంటే వాటి పనులు చేయగలుగుతున్నాయి. అందుకని ఇథీరియల్ బాడీ తోటి వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఫిజికల్ బాడీ అలాగే ఉన్నా ఇథీరియల్ బాడీ దాన్ని వదిలేసి బయటికి రావచ్చు, ఇట్ కెన్ ట్రావెల్. అదే కదా ఇప్పుడు చెప్పిన పాయింట్. ఇంకోటి ఉందండి కిరణ్ గారు, మనకి యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఉంది. అంటే మనిషి పడుకుంటాడు, తన శరీరాన్ని చూస్తూ ఉంటాడు యాస్ట్రల్ గా, అంటే తను బయటకు వెళ్ళిపోయి నిద్రలో చాలా మంది వాళ్ళ భౌతిక శరీరం అక్కడే ఉంటుంది, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పనులు చేసి వస్తూ ఉంటారు. అయితే కొంతకాలం అంటే సాధన అది చేసిన వాళ్ళకి పర్పస్ఫుల్ గానే వెళ్ళిపోగలరు, అది చెయ్యని వాళ్ళకి వాళ్ళు వెళ్తారని కూడా తెలియదు, వెళ్ళి వస్తూ ఉంటారు. అది దాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. యాస్ట్రల్ బాడీ కామ శరీరం తన నుంచి వేరైపోయి వెళ్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్. Even without destroying it, one can move from one ethereal body to another, just as in dream one can take one form after another without abandoning the previous one. అది అంటే స్వప్నావస్థలో కూడా మనం ఒక రూపం నుంచి ఇంకో రూపాన్ని దాల్చుతూ ఉంటాం. అంటే అసలు ఫిజికల్ బాడీ ఇలాగే ఉంటుంది, కానీ స్వప్నంలో ఎన్నో రకాలైనటువంటి స్వప్నంలో రావచ్చు. మనం ఇలాగ వెళ్ళాం, ఒకసారి ఎవరితో ఒక స్వప్నం వచ్చింది ఏంటంటే కొంతసేపటికి ఆయన నక్క అయిపోయిట్ట, అంటే ఒకే బాడీ నక్క శరీరానికి వచ్చేసింది, ఆ నక్క మళ్ళీ మరో శరీరంగా అయిపోయింది. అలాగా స్వప్నంలో బయట స్థూల శరీరం ఉన్నా ఈ శరీరాలు రకరకాలుగా ఉండొచ్చు. The yogi's body is truly invisible, ethereal. Indivisible? Invisible. కనబడేది. ఇన్విజిబుల్. ఓకే, అంటే యోగి యొక్క శరీరం ఆ విధంగానే అదృశ్యంగా ఉండి ఇథీరియల్ బాడీ ఏమే ఉంటుందనా? Ethereal, even though it appears to be visible in the eyes of the ignorant beholder. అంటే అజ్ఞానులకి అది విజిబుల్ గా కనిపిస్తున్నా ఆయన బాడీ మాత్రం ఇన్విజిబుల్ గానే ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ యోగికి తన బాడీతో ఏమి సంబంధం లేదు, ఆయన తన బాడీని ఐడెంటిఫికేషన్ నుంచి బయటకు వచ్చేసాడు. సో హీ హాజ్ నో బాడీ, ఆయన శుద్ధ చైతన్య రూపంలో ఉంటాడు, కానీ ఆయన శరీరం అతను అని కనిపిస్తుంది ఇతరులకి, బికాస్ వీళ్ళు ఆపాదిస్తారు, అట్రిబ్యూట్ చేస్తారు కదా హీఈస్ హిజ్ బాడీ అని. సో ఇట్ అపియర్స్ టు అదర్స్ హిజ్ బాడీ, బట్ హీ డస్ నాట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ హిజ్ బాడీ. And it is such a beholder who, on account of his own ignorance, thinks and says, this yogi is dead. అది అంటే ఆ ఇగ్నరెన్స్ వల్ల చూసే వాళ్ళకి యోగి చచ్చిపోయాడు, బాడీ చచ్చిపోయింది, కానీ యోగే చచ్చిపోయాడని ఇగ్నరెన్స్ తోటి భావిస్తూ ఉంటారు. Or where is the body? What exists and what dies? శరీరం అసలు ఎక్కడ ఉంది, ఏది ఎగ్జిస్ట్ అవుతుంది, ఏది చనిపోతుంది. అంటే బాడీ అనేది చనిపోతున్నది, కానీ అసలైనటువంటి దానికి మూలమైనటువంటి అధిష్టానమైనటువంటి చిదాత్మకి చావు లేనే లేదు. అందుకనే ఏది చనిపోయేది ఏది? That which is only delusion vanished. అది అంటే అక్కడ కేవలంగా భ్రాంతి ఒక్కటే అంటే చనిపోయాడు అనేటటువంటిది కలిగిస్తుంది. Rama asked,
does a yogi's physical body become an ethereal body? బాగా అడిగాడు. అయితే యోగి యొక్క ఫిజికల్ బాడీ ఇథీరియల్ బాడీ అయిపోతుందా? Vasishtha replied, how many times have I told you, O Rama, yet you do not grasp it. నేను చాలా సార్లు చెప్పాను, నీకు అర్థం కాలేదు. The ethereal body alone is by persistent fancy. ఇథీరియల్ బాడీ కూడా ఫ్యాన్సీవే, ఊహాత్మకమైంది. పర్సిస్టెంట్ అంటే అలాగ రిపీటెడ్ గా ఉన్నటువంటి భావన వల్ల అది ఫ్యాన్సీ, అంటే అది స్థిరంగా ఉన్నట్టుంది. ఇథీరియల్ బాడీ కూడా భౌతిక శరీరం ఎలా అయితే ఫ్యాన్సీ అంటే ఊహాత్మకమైందో, నేను శరీరాన్ని అన్నది భ్రాంతి, నేను ప్రాణాన్ని అన్నది భ్రాంతి. It appears to be linked to a physical body. అది ఫిజికల్ బాడీతో లింక్ ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. Just as an ignorant man, bracket la rasindi, who thinks he is the physical body, when he dies and the body is cremated as a subtle body. అంటే ఇగ్నోరెంట్ అజ్ఞాని తానే భౌతిక శరీరం, తాను చనిపోయినప్పుడు తన శరీరాన్ని క్రిమేటెడ్ అంటే కాల్చేస్తూ ఉంటారు. తర్వాత as a subtle body, even so the yogi on being enlightened while living has an ethereal body. అంటే యోగి ఎన్లైటెన్ అయిపోయాడు కనుక, అంటే జ్ఞాన ప్రాప్తిని పొందాడు కనుక ఆయన ఒక ఇథీరియల్ బాడీగా ఉంటున్నాడు. అంతేగాని అంటే అక్కడ ఆయనకి ఇంకా ఈ భౌతిక శరీరంతో ఏ లంపటం లేదు, దాని కేవలంగా ఇథీరియల్ బాడీగా. బట్ అది కూడా ఊహాత్మకమే, భ్రాంతి చెందింది. అంటే ఈ ఫిజికల్ బాడీ నుంచి ఇథీరియల్ బాడీలో ఉంటాడు. Vasishtha continued. మీరు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ నాకు అనిపించడం లేదు. అంటే ఎథీరియల్ బాడీ ఊహాత్మకం అనేది లేదు, ఇక్కడ అలా చెప్పలేదు అతను, చెప్పలేదు. ఎందుకంటే కూడా ఫ్యాన్సీ అని చెప్పారు కదా. లేదు, అలా చెప్పలేదు. నేను చెప్తాను, ఆ సెంటెన్స్ ఇలా ఉంది. How many times have I told you, O Rama, yet you do not grasp it. The ethereal body alone is. అది ఈజ్ అన్నది ఒక స్ట్రెస్ తో ఉన్న వర్డ్. The ethereal body ఉంది, ఆ తర్వాత సెమీకోలన్ ఉంది, తర్వాత బై పర్సిస్టెంట్ ఫ్యాన్సీ ఇట్ అపియర్స్ టు బి లింక్డ్ టు అ ఫిజికల్ బాడీ. బట్ అంతకు ముందు సెంటెన్స్ లో ఈవెన్ ద ఇథీరియల్ బాడీ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాన్సీ అని చెప్పారు. బాడీ అలోన్ ఈజ్ అన్న దగ్గర ఆగి ఉన్నది, అక్కడ సెమీకోలన్ తో స్టాప్ అయ్యింది. అంటే ఎథీరియల్ బాడీ ఇది ఇక్కడ కాదు. ఎందుకంటే ముందు ఇంకోటి ఏంటంటే జ్ఞానంతో చూసిన ఇది కూడా ఫ్యాన్సీవే. ఎందుకంటే ఉన్నది ఒక్కటే, మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఎక్కడ ఒక శాశ్వతంగా ఉండవు. ఫ్యాన్సీలోనే కదా ప్రాణం నేను అంటామా, నా ప్రాణము అంటున్నాం కదా. నేను ప్రాణాన్ని కాను, నా ప్రాణం. సో దట్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇథీరియల్ బాడీ. అంత కాకుండా ఇక్కడిక్కడే ప్రీవియస్ సెంటెన్సెస్ లో కూడా ఈవెన్ ద ఇథీరియల్ బాడీ ఈజ్ ఎ ఫ్యాన్సీ అని వచ్చింది. అది కాకుండా మనం కూడా జ్ఞానంతో చూస్తే ఇవన్నీ కూడా ఫ్యాన్సీవే. నేను శరీరాన్ని, నేను ప్రాణాన్ని, నేను బుద్ధిని, నేను ఇంద్రియాలని, నేను మనస్సుని, ఇవన్నీ కూడా ఫ్యాన్సీవే కదా, ఊహమే, భ్రాంతి వల్లే ఇలా ఫీల్ అవుతున్నాం. బట్ అంటే అతను ఫిజికల్ బాడీకి ఎథీరియల్ బాడీకి డిఫరెన్స్ చెప్తున్నారు అనుకుంటాను కదా. అంతేగాని ఈవెన్ ద ఇథీరియల్ బాడీ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాన్సీ.
అచ్చా. సరే, ఓకే, చూస్తాను. ఎందుకంటే నేను నా ప్రాణం అంటాం కదా, ఉమ్. సో నేను ప్రాణాన్ని కాను అని కదా అర్థం. ఉన్నది ఒక్క శుద్ధ చైతన్యం ఒక్కటే, మిగతా అన్ని కూడా ఫ్యాన్సీ వేవ్ అంటే భ్రాంతి మాత్రమే. అదే కదా మనకి ఒక దగ్గర చెప్పారు కదా, నేను శరీరాన్ని కాను, నేను ఇంద్రియాలు కాను, నేను మనస్సుని కాను, నేను ప్రాణమును కాను అంటే ప్రాణం కూడా కాదా అని అందరూ ఇంటరాక్ట్ అయ్యారు కదా అప్పుడు. ఈవెన్ ప్రాణం కూడా కాదు, ప్రాణం కూడా చైతన్యం వల్లనే, అది జడం, ఆ శక్తి కూడా చైతన్యం వల్లనే ఉన్నది అన్నది మనం తెలుసుకున్నాం. సరే, ఓకే. ఓకే. Vasishtha continued. In the meantime, Saraswati restrained Vidurata's jiva from entering into the body of King Padma. ఏంటి సరస్వతి restrained Vidurata's jiva from entering the body into of the body of King Padma. అంటే కింగ్ పద్మాలోకి ఆయన శరీరాన్ని వెళ్ళడానికి ఈవిడ రిస్ట్రైన్ అంటే కంట్రోల్ చేసింది, ఆపింది సరస్వతీదేవి. The enlightened Leela asked Saraswati, "O goddess, from the time I sat here in contemplation." ఒకసారి from the time I sat here nice in contemplation till now, how much time has elapsed? నేను ఇక్కడికి నిలబడిన దగ్గర నుంచి అంటే ఎంత టైం అయింది అంటే మొట్టమొదటి ఆవిడ ఉన్నప్పటి నుంచి అనేమో అడుగుతున్నారు. టైం అయింది మేడం, ఆపుదామా ఇంకా కంటిన్యూ చేద్దాం? అంటే ఇక్కడ ఎందుకు ఆమె ఎలా అడిగిందంటే టైం క్యాలిక్యులేషన్స్ లో తేడాలు ఉంటున్నాయి కదా. భూమి మీద ఒకటి వాళ్ళు ఇతర చోట్లకి వెళ్ళినప్పుడు టైం వేరేగా ఉంటుంది కదా. ఓకే, టైం అయితే ఆపుదాం. క్లారిటీ వచ్చిందా ఇవాళ? ఎందుకంటే నేను చాలా సార్లు మిమ్మల్ని చదవమండం, అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదా? కొంచెం అన్క్లియర్ గానే ఉంది మేడం. చంద్రశేఖర్ అంటే ఎవరు, చంద్రశేఖర్ గారా కిరణ్ గారా? చంద్రశేఖర్ మేడం. చంద్రశేఖర్ గారు, ఒక్క 2 minutes లో నేను తెలుసుకున్నది అంటే ఇప్పుడు జరిగింది చెప్తాను. అంటే ఇక్కడ భౌతిక శరీరం ఏమైంది, లీల యొక్క మొట్టమొదటి లీల యొక్క భౌతిక శరీరం ఏమైందని రాముల వారు అడిగారు. అక్కడి నుంచైనా మీకు అర్థం కాలేదు? అవును మేడం. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళకి అది స్నో లాగా డిజాల్వ్ అయిపోతుంది. అంటే వాళ్ళ ఇంకా నాకు ఉన్నది బాడీ అని కూడా ఉండదు. అందుకే ఆ బాడీతో ఉన్నటువంటి పూర్తి సంఘం అంతా పోతుంది. ఆ తర్వాత వాళ్ళేమో ఇప్పుడు ఉన్నది ఇథిరియల్ బాడీలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారు. అందుకని దాంతో వాళ్ళు ఇన్ని లోకాలు అంటే ఫలానా దగ్గర నుంచి ఇక్కడికి దానికి ఏ రెస్ట్రిక్షన్ ఉండదన్నమాట, భావమాత్రంలో వెళ్ళిపోతున్నారు. అప్పుడు రాముల వారు అలా అడిగినప్పుడు అసలైనటువంటి ఎన్లైటెండ్ పర్సన్ కి దాంతో ఏమీ సంబంధం ఉండదు, అది వాళ్ళ మనసులో కూడా డిజాల్వ్ అయిపోయింది, అసలు దానికి సంబంధమే లేకుండా అయిపోతారు అని చెప్పి ఇక్కడ వీళ్ళు మాత్రం ఇథీరియల్ ప్రాణమయ కోసం అంటారు, ఇథీరియల్ బాడీలోనే ప్రయాణం అంతా చేస్తున్నారు. ఈవెన్ ద ఇథీరియల్ బాడీ ఈజ్ ఎ ఫ్యాన్సీ, అది కూడా భ్రాంతి మాత్రమే అని. తర్వాత ఏంటంటే వాళ్ళు కింగ్ పద్మ ఉన్న దగ్గరికి వచ్చారు. అంతకుముందు సెకండ్ లీల ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంది పద్మ అనే రాజు దగ్గరికి. అయితే ఈ విదుర అనే రాజు ఈ కింగ్ పద్మ శరీరంలోకి ఎంటర్ అవబోతూ ఉంటే ఈవిడ కంట్రోల్ చేస్తుంది సరస్వతీదేవి, ఆపుతుంది. అంతేనా? ఎక్కడ మీకు అర్థం కాలేదు? ఈ ఎథీరియల్ బాడీకి కూడా ఈ అంటే భౌతిక శరీరం లాగా చూసేది గాని అట్లా ఉంటుందా? అంటే చూసేది గాని భౌతిక శరీరంతో మనం కళ్ళతో ఎట్లయితే చూస్తున్నామో అదా, అంటే కాన్షియస్నెస్ అంతా అక్కడ ఉంటుంది, ప్రజ్ఞాస్థితి ఉంటుంది, ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. భౌతిక అంటే ఈ ఎథీరియల్ బాడీ ఉంటుంది అన్నమాట.
ఎథీరియల్ బాడీకి 5 ఇంద్రియాలు అలా ఉండకపోయినా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే దానివల్ల గ్రాస్పింగ్ మేడం ఉంటుంది అన్ని. ఏంటండి సీతాకుమార్ గారు? నేను సీతాకుమారి అండి. ఇప్పుడు చెప్పండి. కొందరు యోగులు అయిన వాళ్ళు వాళ్ళ శరీరం వదిలేసిన తర్వాత కూడా సశరీరంగా దర్శనం ఇస్తూ ఉంటారు కదండి. చాలా మందికి ఎథీరియల్ బాడీలోనే ఉండి మళ్ళీ అలాగా ఇస్తారంటారా? వాళ్ళు సంకల్ప మాత్రంలో మీరు హేమచూడు ఇదే అంటే గండశిలా ఉపాఖ్యానంలో ఎలాగైతే ఆ ముని కుమారుడు భావన మాత్రంలో పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు, అలాగా వాళ్ళు కావాలంటే భౌతిక శరీరంతో రాగలరు. వాళ్ళు భావన మాత్రంతో చేయగలరు. ఆ కెపాసిటీ వచ్చేసి మళ్ళీ డిజాల్వ్ అయిపోగలరు. అంటే ఎప్పుడు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు కావాలంటే దర్శనం ఇవ్వగలరంటారు. మరి అందుకే పరమ గురువులు ఇప్పటికీ దర్శనం ఇస్తున్నారు కదా. వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల అవును. ఇప్పుడు అంటే అన్ని వేల సంవత్సరాల ఏనండి, ఇన్ని వేల సంవత్సరాల వయసున్న పరమ గురువులు మేడం బ్లవెట్స్కీకి ఉన్న ఈ మధ్యన ఎవరో ఫ్రెంచ్ లేడీకి వాళ్ళు ఎందరో దర్శనం ఇచ్చారు. అంటే వాళ్ళు వీళ్ళు కనబడాలి అని వాళ్ళు భావిస్తే వాళ్ళు ఫిజికల్ బాడీతో కనిపిస్తారు. వాళ్ళు భావించాలి, మనం భావిస్తే కాదు. వాళ్ళు భావిస్తే వాళ్ళు ఎందుకు భావిస్తారు? వీళ్ళ వల్ల జగత్ కళ్యాణ కార్యక్రమాలు అవుతేనే, అంటే ఒక్క ఇండివిజువల్ కోసం వాళ్ళు రారు. అందుకని వాళ్ళ భావనకి చాలా ప్రయోజనం ఉంటేనే వస్తారన్నమాట. అంటే వాళ్ళ పర్పసే జగత్ కళ్యాణం. కళ్యాణము అంటే శుభం, అందరూ సుఖంగా ఆనందంగా ఉండడం. అది అటువంటి ఏదైనా ఒక మంచి పవిత్రమైన ఆశయం కోసం వస్తారు ఉంటారు. అది అటువంటిప్పుడు వాళ్ళ అవసరం అని అనిపిస్తే వాళ్ళు దర్శనం ఇస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి దర్శనాలు ఇవ్వరు. వాళ్ళు ఉన్నారో లేదో నేను నమ్మను అంటే వాళ్ళేమో వచ్చి మనకు దర్శనం ఇవ్వరు. అంటే అప్పటికి మరి మేడం ఒక చిన్న డౌట్ అండి, అప్పటికి మరి వాళ్ళు ఈ విశ్వ చైతన్యంలో కలవలేదంటారా? అంటే వాళ్ళ చైతన్యం కలిసినా వాళ్ళకి ఆ రకమైనటువంటి స్థితి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ముక్తులే, కానీ ముక్తులయ్యి కూడా వాళ్ళు పనులు చేస్తారు, హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు అందరికి. అంటే అందరూ అప్లిఫ్ట్ అవ్వాలని ప్రయత్నిస్తారు. దానికోసం వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈవెన్ ముక్తులే అంటే వాళ్ళు ఆల్రెడీ ముక్తులు అయిపోయారు జీవించే, బట్ వాళ్ళు స్టిల్ అలాగా ఉంటూ ఉంటారు, వస్తూ ఉంటారు అందరి కోసం. కానీ అది కేవలంగా ఏదో నువ్వు ఉన్నావో లేదో నాకు నిరూపించండి అలాంటి వాటికి ఎప్పుడు రారు. ఒక హోల్ హ్యుమానిటీ అంతటికి వాళ్ళు ఈ ఆస్ట్రల్ బాడీలో ఉండటం అలాగా పర్మనెంట్ గా ఉండి వాళ్ళకి ఆస్ట్రల్ బాడీ కాదండి, వాళ్ళకి భావన మాత్రంతో బాడీని సృష్టించుకోగలరు. మళ్ళీ వాళ్ళకి ఏ బాడీ కావాలంటే ఆ బాడీ సృష్టించుకోగలరు. అది త్రిపుర రాష్ట్రంలో చెప్తారు కదా, యోగ విద్యలతోట ఇంద్రజాలికుడు అన్ని సృష్టిస్తున్నాడు ఏం పదార్థం లేకుండానే అన్ని. అలాగా పదార్థాలు ఏమీ సంబంధం లేకుండానే వాళ్ళు సృష్టించుకోగలరు. సరే, థ్యాంక్స్ అండి. మేడం నేను రాంబుద్ధుడు అండి. రాంబుద్ధుడు గారు అడగండి. ఏం లేదు మేడం, ఇప్పుడు మీరు చెప్పిన అంశము సాయి చరిత్రలో ఒక సన్నివేశంలో వస్తుంది. అంటే ఇప్పుడు మైనతాయిని రక్షించడం కోసం బాబా గారు జట్కావానిగా ఇవన్నీ, అంటే అలాంటిది కూడా ఊహించుకోవచ్చా మనం దాన్ని? అలా చేసి అలాంటి సన్నివేశాలు రూపాల్లోకి వాళ్ళు వస్తారు, అంటే వాళ్ళ భావనలో వాళ్ళు రాగలరు. అదే మేడం, అలాంటిది ఊహించుకోవడానికి. ఓకే అండి, ముగించేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అందరికి నమస్కారం. నమస్తే అండి. జై గురుదేవ్.